మేము ఈ ఎన్నికలను పనితీరు ప్రణాళికపైనే నడిపాము. చాలా జరిగింది. కేరళ విపరీతంగా మారిపోయింది. ఇన్ని రెచ్చగొట్టే చర్యలు ఉన్నప్పటికీ కేరళ తన లౌకిక స్వరూపాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. మేము బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాము. రాజకీయంగా మేము యూడీఎఫ్తో పోరాడుతున్నాము. 3 విభాగాల్లో వామపక్షం పనితీరును కనబరిచింది. పినరయి విజయన్ సాధించిన అతిపెద్ద విజయం ఏది అని మీరు నన్ను అడిగితే కేరళ సామాజిక మూలధనాన్ని పెంచటమేనని నేను చెప్తాను. మేం ఖచ్చితంగా గెలవబోతున్నాము. సరే, మాతో చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే మీరు 2 పర్యాయాలు గెలిచి 50 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. కానీ మీరు లోక్సభలో మరియు ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు ఆ మార్పును ఏది తీసుకొస్తుంది? మీరిక్కడ గెలవాలంటే ఆ ధోరణిని తిప్పికొట్టాలి. ఏమైనా మీకు సహాయపడగల లేదా హాని చేయగల అంశాలు ఏమిటి? మేము గెలవబోతున్నామంటే మేము ఖచ్చితంగా గెలుస్తాము. కాబట్టి గత ఎన్నికలతో పోలిస్తే ఇది ఎలా తేడా చూపిస్తుంది అని మీరు నన్ను అడిగితే, అవును. కేరళ విషయానికొస్తే ప్రతి ఎన్నిక విభిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. అవును, అది నా అనుభవం. నేను చాలా దశాబ్దాలుగా కేరళ రాజకీయాలను గమనిస్తున్నాను. గత లోక్సభ ఎన్నికల్లో మా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో మా ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. అది మాకు పెద్ద ఎదురుదెబ్బ. కానీ కొన్ని నెలల తర్వాత మేము అద్భుతమైన విజయంతో దాదాపు సెంచరీతో తిరిగి వచ్చాము. అద్భుతం. 99. అవును. కాబట్టి నేను భావిస్తున్నాను, కేరళ రాజకీయాలను కేవలం గత ఎన్నికలను లేదా గత గణాంకాలను విశ్లేషించడం ద్వారా మీరు చూడలేరు. విషయాలు చాలా వేగంగా మారిపోతాయి. అది మారుతుంది మరియు ప్రజల మైండ్ సెట్ కూడా. ఎందుకంటే వారికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ఢిల్లీలో ఎవరు ఉండాలి, పంజాబ్లో ఎవరు ఉండాలి, ఎవరు పంచాయతీ అసెంబ్లీలో ఎవరుండాలి. కాబట్టి ఆ విషయాలున్నాయి. కాబట్టి మీరు సరిగ్గా చెప్పినట్లుగా కేరళలో మనకున్నది విద్యావంతులైన మరియు చాలా ఎక్కువ అవగాహన ఉన్న ఓటర్లు. అది ఈ సూక్ష్మాంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఈసారి ఉన్న సూక్ష్మాంశాలు ఏమిటి? సూక్ష్మాంశం ఏమిటంటే, మీరు గత 3-4 రోజులుగా కేరళలో ఉండి అటూ ఇటూ తిరుగుతున్నారని నాకు తెలుసని నాకు అనిపిస్తోంది. చాలా పనులు జరిగాయి. కేరళ భారీగా మారిపోయింది. ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు కూడా ఒక మార్పు జరిగిందని భావిస్తున్నారు. నేను నా ఉద్దేశం కొల్లాంలో 2 యువతులతో మీ సంభాషణను అన్నట్లు అది వైరల్ అయింది. సరేనా? నేను అది చూశాను. కాబట్టి ఆ విధంగా ఆ క్షణంలో తోచినట్లు. అవును, ఆ క్షణంలో తోచినట్లు. గత 10 సంవత్సరాలుగా కేరళలో జరుగుతున్న విషయాలు మరియు కేరళ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులకు సంబంధించి వారికి ఎంత స్పష్టమైన దృక్పథం ఉందో చూడండి. ఇది వామపక్షాలను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని నాకనిపిస్తుంది. అది మనల్ని చరిత్రగా మార్చేయగలదు. మీరు చెప్పేది కేరళ వాస్తవానికి ఎప్పుడు యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య ఎంచుకుంది మరియు గతసారి కోవిడ్ మరియు మిస్టర్ కారకం వల్ల. పినరయి విజయన్ ప్రజలకు దాదాపు ఒక మెస్సయ్యలా పనిచేశారని కనిపించారు మరియు అందువల్ల అది జరిగింది. ఈసారి ఆ అర్థంలో అలాంటి ప్రభంజనం ఏదీ లేదు మరియు సీనియర్ నాయకులు నిష్క్రమించడంతో వామపక్షాలలో కూడా సమస్యలున్నాయి. ఆ అర్థంలో తిరుగుబాటు జరిగింది. కాబట్టి ఆ కమ్యూనిస్ట్ లాంటి పార్టీ ఇమేజ్ను బద్దలు కొట్టడం మరియు మీరు ఎదుర్కొంటున్న తిరుగుబాటు. ఎందుకంటే ఇది మీరు కూడా గట్టిపోటీగా భావిస్తే యూడీఎఫ్ మీ రెబెల్ హులలో కొందరికి మద్దతు ఇవ్వబోతోందనే వాస్తవం అది ఎలా ప్రభావం చూపబోతోంది? లేదు, అంటే వారు వామపక్ష రాజకీయాల్లో అంత గొప్ప ఆటగాళ్లేమీ కాదు. 63 సంవత్సరాల అనుభవం ఉన్న ఒకరు. లేదు, నిజానికి అందరూ పదవీ విరమణ చేశారు. కాబట్టి ప్రజలకు ఆశయాలు ఉండడం చాలా సహజం. వాళ్ళు మళ్లీ సాధించగలమని అనుకుంటారు. కానీ నాయకత్వంలో చురుకుగా ఉన్నవారెవరూ మరో పక్షంలోకి మారలేదు. మరియు కొంతమందిపై చర్యలు తీసుకున్నప్పటికీ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు, డిప్రమోట్ చేశారు, అంటే బ్రాంచ్ స్థాయికి డిమోట్ చేశారు. వామపక్ష కూటమి నుండి నిజానికి వెళ్లిపోయింది వీరే. ఏ ఒక్క సీరియస్ నాయకుడు కూడా మరో పక్షంలోకి మారలేదు. ఆ విషయం నేను మీకు చెప్పగలను. అంతేకాకుండా చూడండి, ఇది ఒక నాయకుడు ఇక్కడికి లేదా అక్కడికి వెళ్లడం అనే ప్రశ్న కాదు. అలా అయితే మీరు బీజేపీని చూస్తే ఆ ప్రముఖ ముఖాల్లో చాలామంది కాంగ్రెస్తోనే ఉండేవారు. చూడండి, మీరు కే గురించి మాట్లాడకుండా కేరళ రాజకీయాల గురించి చర్చించలేరు. కరుణాకరన్ మరియు ఏకే యాంటోనీ. ఆలోచించండి, అంటే కరుణాకరన్ మరియు యాంటోనీల కుమారుడు బీజేపీలోని ప్రముఖ ముఖాలు. దాని గురించి ఊహించగలిగి ఉండవచ్చు. కాబట్టి వామపక్షం అలా తయారయిందని నేను అనుకోను.
కాని కొన్ని ప్రభావాలు ఉన్నాయి మరియు ఉద్భవించిన జాతీయ స్వభావం నుండి మీరు కేరళను వేరు చేయలేరు. మేము ఈ అని పిలువబడే సామ్రాజ్యంలో భాగం. కాబట్టి మనం అంటే ఒక నిర్దిష్ట స్థాయి వరకు అడ్డుకోవచ్చు లేదా చెక్మేట్ పెట్టవచ్చు, కానీ ప్రభావాలు ఎప్పుడూ ఉంటాయి. నేను ఎప్పుడూ ఆ విషయం చెప్తాను. కానీ మీరు మరోవైపు చూడాలి. ఈ రెచ్చగొట్టే చర్యలన్నింటినీ తట్టుకొని కూడా కేరళ దాని లౌకిక స్వరూపాన్ని నిలబెట్టుకుంటోంది. అది మీరు కూడా అభినందించాల్సిన విషయం. మొదటిసారిగా మీరు మరింత చూశారు. పార్టీయే నిర్ణయిస్తుందని, పార్టీయే ఇది చేస్తుందని మీరు ఎప్పుడూ అంటారు. కానీ గత 5 సంవత్సరాలలో మీరు మరింత అధ్యక్ష తరహా పార్టీగా మారినట్లు అనిపిస్తోంది. ఇక్కడ మీకు ముఖ్యమంత్రి నేటి ప్రధానమంత్రిలాగా ఉన్నారు. మీరు కేరళ గుండా ప్రయాణిస్తే అది కేవలం అది ఒక అధ్యక్ష ప్రచారంలా ఉంది, మీకు తెలుసా? అయితే ఏమి మారింది మరియు ఇది కేరళ ప్రజలు అంగీకరించే విషయమా లేక వారు సంతోషంగా అంగీకరిస్తారా? చూడండి, ప్రచారానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నారని చెప్పడంలో మాకు ఎలాంటి సంకోచం లేదు. మేము అదంతా చెప్పాము. మరియు ఇంతకు ముందు కూడా మాకు ఉదాహరణకు పినరయి, నైనా, ఈఎంఎస్, విఎస్ వంటి నాయకులు ఉండేవారు. దానికి నాయకత్వం వహిస్తున్న అచ్యుతానందన్. ఇప్పుడు ప్రచారం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మీకు అంటే మీ సందేశాలను మరింత మెరుగైన పద్ధతిలో ప్రచారం చేయడానికి ఒక యంత్రాంగం ఉంది. టెలివిజన్ ప్రకటనలు, జింగిల్స్, తర్వాత అదేంటి అవుట్డోర్, ఇవన్నీ ఉన్నాయి. గతంలో మీకు ఇలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. అందుకే ఇప్పుడు ఇది మరింత లోతైనదిగా మారింది. అది మాకు లేదని కాదు. ఇంకా చెప్పాలంటే నాకు ఎప్పుడూ వచ్చే ఒక ప్రశ్న. చూడండి, మీరు పినరయి అనే ఒకే నాయకుడి ఆధిపత్యం కింద ఉన్నారా? అదొక ప్రశ్న. మీకు కూడా అది ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి, 2 సంవత్సరాల క్రితం మీరు ప్రధాన స్రవంతి మీడియా వార్తాపత్రికలను చూస్తే ప్రధాన కథనం ఏమిటంటే మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని. అంటే బ్రాంచ్ స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి వార్తాపత్రికలోనూ పినరయి విజయన్ను ఏకిపారేశారని, విమర్శించారని, ఆయనని ఎదుర్కొన్నారని కథనాలు వచ్చాయి. దానికేమైంది? పార్టీ యంత్రాంగం మరియు సంస్థాగత ఎన్నికలలో ఆయనను నలువైపుల నుండి విమర్శించి ఏకిపారేశారని మీడియా చెప్పిన కథనాన్ని మీరు నమ్మితే 2 సంవత్సరాల క్రితం మీరు సృష్టించిన ఆ కథనాన్ని ఎలా మర్చిపోతారు? వాటిలో ఒకటి తప్పై ఉండాలి. మీడియాను ఎప్పుడూ నమ్మవద్దు. అవును, మీడియాను ఎప్పుడూ నమ్మవద్దు. కాబట్టి ఆ కథనాన్ని ఎప్పుడూ నమ్మవద్దు. సరే, మరో విషయానికి వెళ్తే కాసా వంటి మితవాద క్రైస్తవ సంస్థల పెరుగుదలకు కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతానికి ఇస్లామోఫోబియాను వ్యాప్తి చేయటమే వారి ఏకైక ఉద్దేశంగా కనిపిస్తోంది. మరియు దానికి మద్దతుదారులు, స్వీకరించేవారు కూడా ఉన్నారా? కేరళ రాజకీయాల్లోకి కొన్ని తీవ్రమైన ధోరణులు వచ్చాయని నేను ఒప్పుకుంటాను. చూడండి, అటువంటి ధోరణుల ప్రభావం నుండి కేరళ మాత్రమే దూరంగా ఉండలేదు. మనం దాని గురించి చాలా స్పష్టంగా ఉందాం. చూడండి, ఇది మొత్తంగా అంతర్జాతీయ ప్రపంచంతో పూర్తిగా పెనవేసుకుపోయిన ఒక సమాజం. చెప్పాలంటే వేరే ఎక్కడో జరిగే ఒక చిన్న విషయం కూడా కేరళ రాజకీయాలపై దాని ప్రభావాన్ని చూపుతుంది. 3.5 మలయాళీలలో ఒకరు ప్రయాణిస్తారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఎక్కువగా తిరిగే సమాజం మరియు డిజిటల్ వ్యాప్తి దాదాపు 100%. మీరు టెలివిజన్ వ్యాప్తి గురించి అడిగితే అది 150 ఉండాలని నేను చెప్తాను. మీ దగ్గర అక్కడ 2 టెలివిజన్ సెట్లు ఉండి ఉంటాయి, మొబైల్, డేటా. కాబట్టి ఆ కనెక్టివిటీతో విశాల ప్రపంచం మరియు జాతీయ రాజకీయాలతో అనుసంధానమై ఇక్కడ కూడా అటువంటి ధోరణులు ఖచ్చితంగా ఉంటాయి. ఇది మరియు మీకు ఒకవేళ మీకిక్కడ ఆర్ఎస్ఎస్ ఉంటే దాని ప్రభావం అవతలి వైపు కూడా ఉంటుంది. కానీ ఇంతకుముందు ఇది ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. మనం ఇప్పుడు దానిని ఎక్కువగా చూస్తున్నాం. భారత రాజకీయాలు ఎప్పుడూ ఇలా లేవు. రాజకీయాలు మారిపోయాయి, ముఖ్యంగా కేరళలో. గ్లోబల్ రాజకీ కేరళ ఇన్వర్టెడ్ కామా భారతదేశమని పిలువబడే పెద్ద సామ్రాజ్యంలో ఒక భాగం. ఢిల్లీలో చాలాసార్లు ప్రజలు నన్ను ఒక ప్రశ్నతో నిలదీస్తారు. మీరు బీజేపీ నుండి ఎలా దూరంగా ఉండగలుగుతున్నారు? కాని కేరళలో ప్రజలు నన్ను అడుగుతారు, బీజేపీ ఎలా ఎదుగుతోంది? కాబట్టి ఇది నేను మీకు సమాధానమిస్తున్నాను అంతే. చూడండి, మన కథనాలలో ఆధిపత్య పాత్ర పోషిస్తున్న 4 ఎమ్ములు ఉన్నాయని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. 1. వాస్తవానికి మనీ పవర్, మజిల్ పవర్, ఆ తర్వాత మీడియా పవర్, ఆపై మేనేజ్మెంట్లో వాస్తవానికి ఎన్నికల సంఘాలు, సంస్థలు, సివిల్ సర్వెంట్లు, గవర్నర్ మొదలైనవి ఉంటాయి. మీడియా కథనం
ప్రధాన స్రవంతి మీడియాకు ఒక కథనం ఉంది. కేరళలో ఏ ప్రధాన స్రవంతి వార్తాపత్రికలు లేదా ప్రధాన స్రవంతి మీడియా మోదీ లేదా అమిత్ షాను విమర్శించటం నేను చూడలేదు. కేరళలో కూడా దాని గురించి ఆలోచించండి. ఢిల్లీలో వాస్తవానికి అది ఒక న్యూ నార్మల్. కాబట్టి అటువంటి మితవాద భావజాలం యొక్క అపారమైన పలుకుబడి చాలా విస్తృతంగా ఉన్నందున కేరళలో కూడా మనపై అటువంటి ప్రభావం ఉంటుంది. 2 ధోరణులు అవి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మరియు ఒకటి కొత్త ధోరణులు. అదేమిటంటే క్రైస్తవులు అకస్మాత్తుగా ముస్లిం వ్యతిరేకులుగా మారుతున్నారు. గతంలో ఎప్పుడూ అలా లేరు. అది ఆందోళన కలిగించే ధోరణ. మరియు రెండవదిగా మరో ధోరణి ఏమిటంటే అగ్రవర్ణ హిందువులు ఈ వామపక్ష LDF నుండి దూరంగా బీజేపీ వైపు వెళ్తున్నారు. మీ ప్రాథమిక మద్దతు హిందూ ఓటు. అయితే ఈ 2 ధోరణులు ఎందుకు జరుగుతున్నాయి? దాని నేపథ్యం ఏమిటి? ఆమె కాసాపరంగా మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది సరైనదే. అది ముందుకు వచ్చిన ఒక సంస్థ. చూడండి, మీకు తెలుసు, ప్రతిచోట ఒక అవకాశవాద వర్గం కూడా ఉంటుంది. కాబట్టి వారు బీజేపీకి దగ్గరగా ఉంటే ఈ అనుకూలతలన్నీ లభిస్తాయని భావించినప్పుడు సహజంగానే బీజేపీ వైపు ఆకర్షితులయ్యే ధోరణి ఉంటుందేటుంది. కాబట్టి నేను క్రైస్తవ సమాజంలోని ఒక వర్గాన్ని చూస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు బరిలోకి దింపబడుతున్న కొన్ని ముఖాలు ఉన్నాయి. తరచుగా క్రైస్తవ సమాజం బీజేపీతో జతకడుతుంది. మీరు చెప్పిన మరో అంశం ఆ ఇస్లామోఫోబియా. అది నా ఉద్దేశ్యం రెచ్చగొట్టబడిన ముస్లిం వ్యతిరేక భావాలు. దాని ప్రభావం క్రైస్తవ సమాజంలో కూడా ఉంది. మరియు ప్రపంచ రాజకీయాలు కూడా దానిలో పెను గందరగోళాన్ని సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ప్రచారం జరుగుతోంది. మరియు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది మలయాళీలు, ఉదాహరణకు యూరప్లో లేదా యుఎస్లో లేదా మరెక్కడైనా ప్రభావితమవుతున్నారు. మరియు ప్రతిరోజు మీ రోజువారీ పనులు వాస్తవానికి ఇతర ప్రాంతాల్లో ఉన్న మీ సోదరులు లేదా సోదరీమణులచే కూడా ప్రభావితమవుతాయి. ఒకవేళ నేను నా వాట్సాప్ చూస్తే వాట్సాప్లో 50% వేరే చోటి నుండి వచ్చి ఉంటుంది. కేరళ నుండి కాదు. అది గల్ఫ్ దేశాలు లేదా యూరప్ లేదా యుఎస్ నుండి వచ్చి ఉంటుంది. కాబట్టి ఇది జరుగుతున్న ఒక శాశ్వత సమాచార మార్పిడి మరియు నేను మీతో ఏకీభవిస్తున్నాను. చూడండి, క్రైస్తవ సమాజంలోని ఒక వర్గం అటూ ఇటూగా ఉంది. ముస్లిం సమాజం యొక్క ఆర్థిక ఎదుగుదల సంగతేంటి? అది కూడా ఒక అంశం. గత 30 ఏళ్లలో ముస్లిం సమాజంపై ఒక తీవ్రమైన ప్రభావం పడింది. విద్య, అవగాహన మరియు ఆర్థిక అంశాలపై కూడా. మరియు నేను దానిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు వేరే చోట సంపాదించిన డబ్బును కేరళకు తీసుకువచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు. కాబట్టి అది వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి చాలా సార్లు ప్రజలు ఫిర్యాదు చేస్తారు. మనం చూస్తే అత్యుత్తమ సంస్థలు, ఉత్తమ ఆసుపత్రులు ముస్లింలకు వెళ్లాయి అని. నేను అది మంచిది అని అంటాను. ఆర్థిక కార్యకలాపాన్ని ఎవరో ఒకరు నిలబెట్టాలి. అంటే ప్రజలు వెళ్తారు. యూరోప్ లేదా యుఎస్కి వలస వెళ్లేవాళ్లు వాళ్ళక్కడ ఒక విల్లా కొంటారు. అంటే ఒక తనఖా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ డబ్బుని అక్కడే ఖర్చు చేస్తారు. అంటే యుఏఈ లేదా గల్ఫ్ దేశాలకు వెళ్లేవాళ్లు వాళ్ళు వ్యాపారం చేస్తారు మరియు దాని నుండి కొంత మిగులు సంపాదిస్తే వారు దానిని కేరళకు తీసుకువచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు. ఖచ్చితంగా కేరళ యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఆ విధంగానే జరుగుతాయి. కానీ క్రైస్తవులకు ఆధిపత్యం ప్రజలలోని ఒక వర్గం వారు, చూడండి, నా ఉద్దేశ్యం, మేము వెనుకబడిపోతున్నామని భావించవచ్చు. అది వారు పరిష్కరించుకోవాల్సిన విషయం. దానికోసం వారు ఎవ్వర్నీ నిందించలేరు. మరియు నేను చెప్పేదేమిటంటే దాని నుండి మీరు కూడా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలు, నా ఉద్దేశ్యం, ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయబడవు. చూడండి, కేరళలో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి నేను వారికి ఎప్పుడూ చెబుతాను. గత 10 సంవత్సరాలలో కేవలం ప్రాథమిక మౌలిక సదుపాయాలలో 3.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబడింది. మరియు కేరళలో ఏర్పడిన ఆర్థిక ఊపు అది అందరికీ సహాయపడింది. ఒక వర్గాన్ని వదిలేశారని కాదు. కాబట్టి ఇక్కడ ముస్లిం సమాజం పెట్టుబడి పెట్టినా కూడా అది ఇతరులపై కూడా చాలా ప్రభావం చూపింది. మనం దీన్ని సానుకూలంగా తీసుకుందాం. కానీ మీరు కేరళ సమాజంలోకి కూడా ఆ ద్వేషం, విద్వేషం మరియు అనుమానాన్ని తీసుకువచ్చినప్పుడు ప్రజలలోని ఒక వర్గం వారు ఆ మార్గంలో ఆలోచించే ధోరణిని కలిగి ఉండవచ్చు. అక్కడే బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోంది. అక్కడే కేరళ స్టోరీ వంటి ప్రచార చిత్రాలు పాత్ర పోషిస్తాయి. మీరు రెండవ భాగానికి సమాధానం చెప్పలేదు. అదేమిటి? హిందువులు LDF నుండి ఎందుకు దూరం జరుగుతున్నారు? మరియు మీ శబరిమల యూటర్న్ అని చెప్పబడేది కూడా ఒక కారణం. అది కూడా ఒక కారణ ప్రభావం కాదా?
నా ఉద్దేశ్యం, వాళ్ళు దూరంగా వెళుతున్నారు మరియు మీరు లేదు, మేము ఆ వైఖరిని తీసుకోబోము అని చెప్పాలనుకుంటున్నారు. నేను దానికి సమాధానం ఇచ్చానని అనుకున్నాను. ఎందుకంటే మనం పూర్తిగా వేరుగా ఉండలేము. చూడండి, మనం ఈ పెద్ద సామ్రాజ్యంలో భాగం. చూడండి, ఇంత ద్వేషం, విద్వేషం అంతటా వెదజల్లబడుతోంది. మరి ఒక మలయాళీ ఎప్పుడు దానికి దూరంగా ఉంటాడని మీరనుకోగలరా? లేదు, మనం కూడా ప్రభావితమవుతాము. కేరళకు మరియు ఇతర రాష్ట్రాలకు మధ్య బెర్లిన్ గోడ అనేది ఏమీ లేదు. నిజమే. అవును, నేనదే చెప్తున్నాను. కాబట్టి ప్రధానమంత్రి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు, హోం మంత్రి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు, మొత్తం మీడియా వస్తుంది, ఇక్కడకు చేరుకుంటుంది. ఎంతగా ప్రచారాన్ని రెచ్చగొట్టారంటే దాని నుండి కేరళ ప్రజలు పూర్తిగా దూరంగా ఉంటారని మీరనుకుంటున్నారా? లేదు, మేము ప్రభావితమవుతాము. ఒక వర్గం ప్రభావితం అవుతుంది. నాయర్ కమ్యూనిటీ. మీరు సరిగ్గా చెప్పినట్లు నిజానికి నాయర్ కమ్యూనిటీలోని ఒక వర్గం. కాంగ్రెస్ దాని భారాన్ని భరించింది ఎందుకంటే అయితే దాని కారణంగా మీరు మీ రాజకీయ వైఖరిని తిరిగి సరిచేసుకోవలసి వచ్చిందా? చూడండి, ఇది ఎలాగంటే మా వద్ద ఉన్న వనరులను దానికి చెక్ పెట్టడానికి మేము సమర్థవంతంగా ఉపయోగించాలి. నేను మీకు చెప్పినట్లుగా నేను చెప్పిన ఈ 4 ఎమ్ములు అంటే డబ్బు, మీడియా, మేనేజ్మెంట్ మరియు కండబలం మొదలైన ఈ 4 ఎమ్ములను మీరు తీసుకుంటే మేము మైళ్ల దూరంలో వెనుకబడి ఉన్నాము. ఇప్పుడు మీరు కొన్ని జిల్లాలను చూస్తే, మున్సిపల్ పట్టణాలు, గ్రామాలకు కూడా వెళితే మీకు యూపీ రిజిస్ట్రేషన్, బీహార్ రిజిస్ట్రేషన్, మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్లు, కార్యకర్తలు వందలాది మంది అక్కడ తిరుగుతూ కనిపిస్తారు. దాన్ని అక్కడి నుండి పంపించారు. ఎంత డబ్బు ఇక్కడికొస్తుంది? కేరళలో ఒక అర్ధరాత్రి దోపిడీ జరిగింది. కర్ణాటక బీజేపీ నుండి ఒక ట్రక్కు నిండా డబ్బు పంపబడింది. దానిని కేరళలో బీజేపీ వాళ్లే దోచుకున్నారు. అయితే దీని అర్థమేంటి? చూడండి, అమిత్ షా చేసిన ప్రకటనలలో ఒకదాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. అతను ఏమంటున్నాడంటే, యూపీ కంటే కేరళ దొరికితే నేను ఎక్కువ సంతోషిస్తాను. అది అతని ప్రకటన. కాబట్టి బీజేపీ కేరళకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చూడండి. యూపీ కంటే కేరళ పళ్ళెంలో పెట్టి ఇస్తే అతను చాలా ఆనందపడతాడు. అదే బీజేపీ వైఖరి. కాబట్టి వాళ్ళు కేరళకు అంత ప్రాముఖ్యతను ఇస్తారు. మీరు మొబైల్ మలయాళీ గురించి, ఇంకా ఇక్కడున్న మలయాళీ ప్రపంచాన్నే కాక దేశాన్ని కూడా గమనిస్తున్నారనే వాస్తవం గురించి మాట్లాడారు. యుద్ధం ప్రభావం ఎంత ఉంది? అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది? ఈ యుద్ధం విషయంలో మీరు పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని కూడా కోరారు. అది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? భారీ ప్రభావం ఉంటుందని నేను చెప్పగలను. చూడండి, 12% మంది మలయాళీలు. అది నేను రాబట్టిన ఒక గణాంకం. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. అది సుమారుగా 10 నుండి 12% ఉండాలి. మరియు ప్రతి ఇంటి నుండి అక్కడ సంపాదించే వ్యక్తి ఉన్నారు. మరియు మన దృక్పథం, మూలాలు, ధోరణులు కూడా అక్కడ ఉన్న ప్రజలచే ప్రభావితమవుతున్నాయి. మనకున్న శైలి కూడా, వంటకాలు కూడా. మీరు ప్రయాణిస్తూ ఇక్కడి తినుబండారాల దుకాణాలను చూస్తే గల్ఫ్లోని చాలా వంటకాలు ఇక్కడికి కూడా చేరుకున్నాయి. మన జీవితంలోని ప్రతి అణువు దానివల్ల ప్రభావితమైంది. కాబట్టి ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే కేరళలో కూడా దాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆర్థికంగా అది మనల్ని చాలా తీవ్రంగా దెబ్బతీయబోతోంది. ఆ విషయం నేను మీకు చెప్పగలను. కానీ నేను అనుకుంటున్నాను, ఎన్నికలపై ప్రభావం ఏమిటి? ఎన్నికలు అంటే చాలామంది ఇక్కడికి వచ్చి ఓటు వేసే స్థితిలో ఉండరు. అది ఒక విషయం. అది ఒక అంశం. రెండవది నాకంతగా కనిపించడం లేదు. తిరిగి రావాల్సిన వారు మీ ఓటర్లా? లేదు అంటే ప్రతి వర్గం నుండి. ఇది అది గణనీయమైన సంఖ్య అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే చాలామంది రాజకీయాల పట్ల వారికున్న ఆసక్తి కారణంగా ఓటు వేయటానికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వారిలో చాలామంది ఇక్కడ రాజకీయాల్లో, విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఉంటారు. వారు చురుకుగా ఉండి ఉంటారు. కాబట్టి ప్రచారాన్ని చూడటానికి వారిక్కడ ఉండాలనుకుంటారు. చూడండి, ఇది కేరళలో. ఇది ఒక ప్రజాస్వామ్య వేడుక. ఇది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు, కానీ ఎన్నికలపై నిజమైన ప్రభావం ఏమీ ఉండదు. ఎన్నికలపై అటువంటి నిజమైన ప్రభావం ఏమీ లేదు. కానీ ఆర్థిక వ్యవస్థ మరియు ఇతర అంశాలపై ఉంది. మీరు మరియు కాంగ్రెస్ ఇద్దరూ ఒకరినొకరు బీజేపీ అని ఆరోపించుకుంటూ ఉంటారు. కానీ 2024లో దక్షిణ మరియు మధ్య ప్రాంతంలో మీరు చాలా ఓట్లను కోల్పోయారు. అది ప్రధానంగా బీజేపీకి. కాబట్టి 38% మరియు 41% మధ్య ఇరుక్కుపోయినట్టు కనిపించే కాంగ్రెస్ కంటే బీజేపీయే మీ అసలైన శత్రువు కాదా? మీరు ఈ ప్రాంతాలలో 10%, 12% పడిపోయారు మరియు 10% బీజేపీకి వెళ్ళింది. కాబట్టి మీరు బీజేపీ గురించి ఎక్కువగా ఆందోళన చెందటం లేదా? మరియు వాళ్లను వెనక్కి నెట్టకుండా వాళ్లను వెనక్కి మీరు నిజంగా గెలవలేరు. చూడండి, మీరు 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే బీజేపీ 6%, 7% వద్దదుండేది.
ఇప్పుడు వారికి 15% ఉంది. లోక్సభలో 19% చేరవచ్చు. కానీ 15% నుండి 16% ఉందని నేను భావిస్తున్నాను. ఓట్లు కేవలం లెఫ్ట్ నుండే కాకుండా యూడీఎఫ్ నుండి కూడా దాదాపుగా వెళ్ళాయి. నాకలా అనిపిస్తుంది. రెండవ అంశం ఏమిటంటే సిద్ధాంతం. క్షమించండి, కానీ మీది చాలా ఎక్కువగా ఊగిసలాడుతుంది. వారు ఎన్నికలు, సాధారణ ఎన్నికలు మరియు అసెంబ్లీల మధ్య 2% 3% కదులుతారు. గత 2 సార్లు మీరు ప్రాంతాలలో 45% నుండి 32% పడిపోయారు. కాదు, కానీ దానికి ఒక కారణముంది. చూడండి, లోక్సభ ఎన్నికల్లో మీరు లోక్సభ ఎన్నికలను చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటంటే 2 ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీ. సహజంగానే ప్రజలు బీజేపీకి ఎక్కువ మద్దతివ్వడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే మోడీ ఫ్యాక్టర్ ఉంది. అక్కడ బీజేపీ నిజంగా ఒక శక్తి మరియు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్. కాబట్టి ఆ ధోరణి ఎలా ఉంటుందంటే మేము ఎక్కువగా నష్టపోతాము, అంటే లెఫ్ట్ నుండి డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది హేతుబద్ధమైనది మరియు తార్కికమైనది. కానీ మీరు మా వైఖరి గురించి అడిగితే సైద్ధాంతికంగా లేదా నమ్మకం పరంగా మేము బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాము. రాజకీయంగా మేము యూడీఎఫ్తో పోరాడుతున్నాము. అదే కారణం 2004లో మేము కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి సుమారు 63-64 లోక్సభ సీట్లు పొందాము. మేము ఢిల్లీకి వచ్చాము. ఒక పళ్ళెంలో పెట్టి మేము దానిని మన్మోహన్ సింగ్కు ఇచ్చాము. మీరు పాలించండి, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మాకు తిరిగి ఒక గ్యాస్ సిలిండర్ కూడా వద్దు అని మేమంటాము. గ్యాస్ కనెక్షన్, అది మా నమ్మకం. కానీ నేను మీకొక విషయం చెప్పగలను. బీజేపీని దూరంగా ఉంచటానికి కాంగ్రెస్కు మద్దతివ్వడంలో మేము చూపించే నమ్మకాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ తిరిగి చూపలేదు. క్షమించండి, తిరిగి ఆ విషయానికొస్తే, ఒక సాధారణ ఎన్నికలలో 20% మంది బీజేపీకి ఓటు వేస్తే ఆ అదనపు 5% మంది ఇప్పుడు బీజేపీకి ఓటు వేయడంలోని అపరాధ భావం, భయం ఏదైనా సరే దాన్ని అధిగమించారు. అయితే వాళ్ళు మళ్లీ బీజేపీకి ఓటు వేయకుండా ఆపేదేముంది? మీకు ఒక ఇసుకలో గీత లాంటిది ఉంటుంది మరియు మీరు బీజేపీకి ఓటు వేయరు. ఇప్పుడు మీరు ఆ గీతను దాటారు, లక్ష్మణరేఖను. అంటే ఇంకా ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? బీజేపీకి 19% వచ్చినప్పుడు నేను అంచనా వేశాను. అది చాలా పేపర్లో కూడా వచ్చింది. లోకల్ బోర్డులో అది 4% తగ్గుతుందని. అలాగే జరిగింది. మరియు నేను మీకు చెప్పగలను, ఈసారి వాళ్లకు లోక్సభలో వచ్చినన్ని ఓట్లు రావు. ఎందుకంటే బీజేపీ ఒక ప్రధానమైన శక్తి కాదు. వాళ్ళు బహుశా 12 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరేమో, అంతకంటే ఎక్కువ కాదు. అందువల్ల బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయేమో అనే భయం, అంటే కొటేషన్లో, అది నాకు కనిపించడం లేదు. మీరు దెబ్బతీస్తారని, బీజేపీ మీ పార్టీని ఎక్కువగా దెబ్బతీస్తుందని. లేదు, అక్కడ ఒక కేరళలో ఒక సిద్ధాంతం ప్రచారంలో ఉండేది, 15% వరకు. అది కాంగ్రెస్ను దెబ్బతీస్తుందని. ఆ ఒకవేళ బీజేపీ 15% పరిమితిని దాటితే అది లెఫ్ట్ను దెబ్బతీస్తుంది. అది చాలా మంది సెఫాలజిస్టుల సిద్ధాంతం. మీలాంటి వాళ్ళు లేదా మీ అనుచరులు లేదా భక్తులు. సరే, సెఫాలజిస్టులను నమ్మకండి. సరే, కానీ అది అలా కాదు. చూడండి, వాళ్లకు ఓట్లు ఎక్కడి నుండి వస్తాయి, ఏ నియోజకవర్గం, వాళ్ళెక్కడ చీలుస్తారు, ఇవన్నీ చాలా తేడాను తెస్తాయి. కాబట్టి మీరు వాళ్లకు ఓట్లు రావటం గురించి స్థూల స్థాయిలో విశ్లేషణ చేయలేరు. మీకు తెలుసు, ముస్లిం సమాజం ఆర్థికంగా బలపడటం గురించి మీరు మాట్లాడుతూ అదొక మంచి విషయం అని అన్నారు. కానీ పెరుగుతున్న రాజకీయ ప్రాబల్యం కూడా ఉంది. ముస్లిం లీగ్ కాకుండా ఇప్పుడు జమాత్ ఇస్లామీ ప్రభావం కూడా పెరుగుతోంది. ఇది హిందువులు మరియు క్రైస్తవులు వంటి ఇతర వర్గాలలో అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. అలాగే కాంగ్రెస్కు ప్రతిపక్షానికి అనుకూలంగా ముస్లిం ఓట్లు ఇలా ఏకీకృతం కావటం ఈ ఎన్నికల్లో మీపై ప్రభావం చూపించదా? నేను చివరి అంశం నుండే ప్రారంభిస్తాను. యూడీఎఫ్కి అనుకూలంగా ముస్లిం ఓట్ల ఏకీకరణ అనేది ఏమీ లేదు. కొన్ని ప్రదేశాలలో వాస్తవానికి మోదీ యూడీఎఫ్ దీని నుండి లబ్ధి పొందవచ్చు. ఉదాహరణకు మలపురంలో మెజారిటీ సీట్లను యూడీఎఫ్ గెలుచుకోవచ్చు. ఇతర నియోజకవర్గాలలో ముస్లిం సమాజం అంటే ఏమిటి, ఆ విషయం అర్థం చేసుకునేంత వివేకం వారికి కూడా ఉంది. కాబట్టి యూడీఎఫ్కు అనుకూలంగా ముస్లిం ఓట్ల ధృవీకరణ లేదా కేంద్రీకరణ అనేది ఏమీ లేదు. అలా జరగదు. లోక్సభ ఎన్నికల సమయంలో వాస్తవానికి నేను మీకు చెప్పినట్లుగా ఇది యూయూడీఎఫ్ మాత్రమే కాదు. నా ఉద్దేశ్యం, ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు కాంగ్రెస్ మరియు బీజేపీ. సహజంగానే వారు మొగ్గు చూపుతారు. వాళ్ళు నాకు ఓటు వేసినా నేను అక్కడ బాధ్యత తీసుకుంటానో లేదో అని వాళ్ళకి నమ్మకం లేదు. అక్కడ ఆందోళన కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. మీ మొదటి అంశం, జమాతే ఇస్లామీలో ఒక తీవ్రమైన ధోరణి ఉంది.
మేము దానిమీద దారి చేస్తూనే ఉన్నాము. కానీ నేను మీకొక విషయం చెప్పగలను. ఇవన్నీ అవన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. తీవ్రవాద హిందూ సంస్థ, తీవ్రవాద ముస్లిం సంస్థ, తీవ్రవాద క్రైస్తవ సంస్థ అవన్నీ ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. విషయాల మధ్య ఒక రకమైన సంకేతాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోంది. వేరే చోట జరుగుతున్నట్లే ఓవైసీ మరియు ఆర్ఎస్ఎస్ వేరే విధంగా వాళ్ళు సహకరించుకుంటారు. కాబట్టి అవి విడిగా లేవని నాకనిపిస్తుంది. వాళ్ళకి అంటే వామపక్షాలే అతిపెద్ద శత్రువు. ఎందుకంటే వామపక్షాలు కేరళకు రక్షణ కవచంలా ఉన్నవి. ఆర్ఎస్ఎస్ ఇక్కడ కాలు మోపడానికి లేదా మరే ఇతర తీవ్రవాద సంస్థనైనా అనుమతించకుండా. మరియు నేను మీకు చెప్పగలను, పినరై విజయన్ సాధించిన అతిపెద్ద విజయం ఏది అని మీరు నన్ను అడిగితే కేరళ యొక్క సామాజిక మూలధనాన్ని పెంచడమని నేను చెప్తాను. నేను సంక్షేమం లేదా నేను ఆర్థిక అభివృద్ధి లేదా జాతీయ రహదారుల గురించి చెప్పను. వ్యక్తిగతంగా ఇది కాదు. నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడటంలేదు. వ్యక్తిగతంగా భారతదేశాన్ని చూసిన వ్యక్తిగా, ఈ భయంకరమైన సంఘటనలలో చాలా వాటికి సాక్షిగా ఉన్న వ్యక్తిగా, పినరై విజయన్ సాధించిన అతిపెద్ద విజయం కేరళ యొక్క సామాజిక మూలధనాన్ని పెంచటం, సుసంపన్నం చేయడమే అని నేను చెప్తాను. కాబట్టి ఈ సామాజిక మూలధనాన్ని నాశనం చేయడానికి ఈ తీవ్రవాద సంస్థలు చేతులు కలిపాయి. ఏదో ఒక రకమైన అవగాహన ఉంది. ఈ సంస్థల మధ్య ఇది ఒక రకమైన సింఫనీ. అందుకే మేము ఈ సంస్థలను స్థిరంగా వ్యతిరేకిస్తున్నాము. చాలా స్పష్టం. ధన్యవాదాలు. ఈ చాలా సంక్లిష్టమైన ఎన్నికల సారాంశంతో ముగించండి. ఒక సాధారణంగా 3 ప్రధాన సమస్యలు ఏవి, ఆపై వాస్తవానికి ఎవరు గెలవబోతున్నారు? సులభం. మీరడిగిన అత్యంత సులభమైన ప్రశ్న. ఎవరు గెలవబోతున్నారు? మేము గెలవబోతున్నాము. లెఫ్ట్ గెలవబోతోంది. అవును, అది మంచి ప్రారంభం. చూడండి, ఒక విషయం చాలా 3 ప్రధాన సమస్యలు. ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. మేము ఈ ఎన్నికలలో పనితీరు ప్రాతిపదికన పోటీ చేశాము. దాని నుండి మాకు అస్సలు ఏ పరధ్యానం లేదు. పనితీరు విషయంలో వామపక్షాన్ని ఎదుర్కోలేమని కాంగ్రెస్కు అర్థమైనందున వారు ఈ సంబంధం లేని విషయాలన్నింటినీ తీసుకువస్తున్నారు. అంటే ఎవరితోనో రహస్య అవగాహన, అపవిత్ర పొత్తు ఇలాంటి విషయాలన్నింటినీ ముందుకు తెచ్చారు. కానీ మా వరకు మేము చాలా స్పష్టంగా ఉన్నాం. 3 రంగాలలో వామపక్షం పనితీరు కనబరిచింది. సామాజిక మూలధనం, దాన్ని నేను పక్కన పెడతాను, ఎందుకంటే ప్రస్తుతానికి అది నా రాజకీయ పార్టీ కథనం కాదు. కాని ఆ 3 రంగాలు: 1 సంక్షేమ రాజకీయాలు. కేరళలో తీవ్ర పేదరికం నిర్మూలించబడింది. ఇది చాలా మందిచే కూడా చర్చించబడుతున్న ఒక నమూనా. యునైటెడ్ స్టేట్స్ నుండి ఒకరు నాకు ఫోన్ చేసి బెర్నీ శాండర్స్ మరియు అలాంటి వారందరూ కూడా దాని గురించి, ఆ సంక్షేమ చర్యల గురించి చర్చిస్తున్నారని చెప్పారు. మరియు 2వది సామాజిక సూచికలు, ఆరోగ్యం మరియు విద్య వంటి సామాజిక రంగాలలో పెట్టుబడి. మీరు కేరళలోని పాఠశాలల్లో ఒకదానిని సందర్శిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది విదేశీ విశ్వవిద్యాలయమా? మీరలా కూడా అనుకోవచ్చు. మౌలిక సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు. మరియు 3వది వామపక్షంపై ఎప్పుడూ ఒక మచ్చ ఉండేది. అదేమిటంటే మేము ఆర్థిక ప్రగతికి లేదా అలాంటి పెట్టుబడులకు అనుకూలం కాదని. ఆ మచ్చ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, తొలగించబడింది. గత 10 సంవత్సరాలలో మౌలిక సదుపాయాలు మరియు ఇతర రంగాలలో కేరళలో జరిగిన భారీ పెట్టుబడి కేరళను ముందుకు నడిపించింది. చూడండి, గత సంవత్సరం 2,58,00,000 మంది పర్యాటకులు కేరళకు వచ్చారు. ఒక సంవత్సర కాలంలో అది జనాభాతో సమానంగా ఉంటుంది. కాబట్టి కేరళలో చాలా విషయాలు జరిగాయి. మరియు మన రాజకీయ ప్రత్యర్థులు మన వైపు వేలెత్తి చూపే స్థితిలో లేరని నాకనిపిస్తుంది. అందుకే వారు ప్రచారానికి ప్రధానం కాని ఇతర సమస్యల్లో తీసుకువస్తారు. కానీ అది ప్రజలను ప్రభావితం చేయగలదు. కాబట్టి దానికి కూడా చెక్ పెట్టడానికి మా దృష్టి మళ్లుతోంది. అదే సమస్య. లేదు, మీ సారాంశంలో మీరు మీ ప్రధాన పాయింట్లన్నీ చెప్పారు. వారి ప్రయోజనాలను సంగ్రహించడం సంగతేంటి? చూడండి, కేరళలో 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా, మరియు కేరళ నేను కాంగ్రెస్ బాధను అర్థం చేసుకోగలను. ఎందుకంటే చూడండి, కాంగ్రెస్ పునాది కేరళలో ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ వాస్తవానికి కేరళపై ఆధారపడతారు. కేరళలో వాళ్ళు గెలవలేకపోతే అది కాంగ్రెస్ హైకమాండ్ను కదిలించబోతోంది. అందుకే వాళ్ళు చాలా తీవ్రంగా ఆరాటపడుతున్నారు. ఎందుకంటే కేరళ లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ కూకటి వేళ్లతో పెకిలించబడుతుందని నాకనిపిస్తుంది. ఇది నేను మీకు చెప్తున్నాను. ఇది నా ఊహ. ఆ కుటుంబానికి ఇకపై ఆ పవిత్రత ఉండదు. కాబట్టి అందుకే వారు భావిస్తున్నారు కేరళ చాలా ముఖ్యమని. మరియు వారు ఎలాగైనా సరే వారు కేరళను దక్కించుకోవాలి. కాబట్టి ఇది మీ ముందున్న పోరాటం. మరి బీజేపీ వాళ్ళు గనక ఇప్పుడు చొచ్చుకుపోలేకపోతే
ఇంకెప్పుడు చొచ్చుకుపోగలరు? అంత సులభం. వాళ్ళకున్న ప్రయోజనాలు ఏమిటి? వాళ్ళ ప్రయోజనాలు తప్పకుండా సహజంగానే. అంటే నేను మీకు చెప్పినట్లు ఎన్నికలను ప్రభావితం చేసే ఈ సూచికలన్నింటిలో వాళ్ళు మనకంటే ఎంతో ముందున్నారు. వాళ్ళు డబ్బు కుమ్మరించే విధానం, వాళ్ళు సంస్థలను ప్రభావితం చేసే విధానం, వాళ్ళు కేరళలో మీకు ఎన్నికల కమిషన్ ప్రెస్ రిలీజ్ ఒక కమలం గుర్తుతో కనిపిస్తుంది. కాబట్టి జరుగుతున్న సంస్థల దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందంటే గవర్నర్ ఒక కిరాయి హంతకుడిలా ఉన్నారు. కాబట్టి బీజేపీకి వాళ్ళిప్పుడు కేరళ రాజకీయాల్లోకి ప్రవేశించకపోతే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. మరి సిపిఎం సంగతి ఏంటి? మీరు ఓడిపోతే అంటే మీ అస్తిత్వమే ఎక్కడ ఉండదు. నేను మా అస్తిత్వం ఉండదని చెప్పను, కానీ మాకు కూడా అని నేను మీకు చెప్పగలను. కాబట్టి సరిగ్గా చెప్పారు. నన్ను కాస్త అంటే నా పార్టీ అనబడే దాని నుండి కొంచెం దూరంగా ఉండనివ్వండి. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఇది చాలా ముఖ్యం, కేరళ రాజకీయాలు. మరియు మాకు ఇది కేవలం సిపిఎం మనుగడ కోసమే కాకుండా వామపక్ష ప్రభావం కోసం కూడా అని మేము భావిస్తున్నాము. చూడండి, వామపక్ష భావజాలానికి కేరళ సరిహద్దులు దాటి అపారమైన ప్రభావముందని మేం భావిస్తున్నాము. ఎందుకంటే మేం కేరళలో ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా మా గురించి చర్చ జరుగుతుంది, ఎందుకంటే మేము కేరళలో ఉన్నాము. కాబట్టి మీరు కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ విషయంలో దాని ప్రభావం భారీగా ఉంటుంది. నేను దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంటే మీరు చేస్తున్నది ఒక కొత్త వామపక్షాన్ని ప్రదర్శించడం. కేరళలో దీనిని కొత్త వామపక్షం అని పిలుస్తున్నారు. అది మీరు కొత్త వామపక్షమని పిలవచ్చు. నా వరకు ఇది వామపక్షమే. అవును. చాలా ధన్యవాదాలు అడూర్. చాలా ధన్యవాదాలు.